అంటే రీసెంట్ టైమ్స్ లో మనకు ఒక న్యూస్ అయితే హల్చల్ అవుతుంది కదా సార్, జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్నట్లు. సో దానికి మీరు ఏమంటారు సార్? అమెరికా చెప్పింది కాబట్టి దాని మీద కొంచెం నమ్మొచ్చు. తీసుకున్నట్టు ప్రూవ్ అయితే మాత్రం అవును 11 కూడా రావు. ఒకవేళ ఇది నిజమైతే కనుక జగన్ కి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది సార్? ఈ రాజకీయ నాయకులు అందరూ తప్పించుకున్న మనుషులే. ఎందుకంటే జగన్ కి ఎన్నో ఉన్నాయి, సిబిఐ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు వేశారు. దేంట్లో ఏది చేయగలిగారు? బిగినింగ్ లో జైలు వేసారు తప్పించి తర్వాత ఏ కేసును కూడా ప్రూవ్ చేయలేకపోయారు. చేసినా సరే దానికి ఏమి శిక్షలు ఇంతవరకు ఎవరికి, నాకు తెలిసినంతవరకు ఎవరికి ఉండవు. ఈవెన్ అదానికి కూడా ఉండదు. ఈ ఎలిగేషన్ కరెక్ట్ అయితే మాత్రం మనం చేసుకున్న దీని ప్రకారం కరెంటు బిల్లు పెరగొచ్చు, ఏమన్నా జరగచ్చు. లంచం తీసుకోవడం అంటే అతనికి కావాల్సినవి లంచాలు. ఆయన ముఖ్యమంత్రి చేసింది కూడా లంచాల కోసం, డబ్బు కోసం ఎక్కాడు. రాష్ట్రానికి ప్రజలకి ఏదో చేసేద్దాం అని ఏం కాదు. ఏదైనా మధ్య తరగతి మీద పడుతుంది, కోటీశ్వరుల మీద పడదు. వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టచ్చు, మధ్య తరగతి వాళ్ళు ఎగ్గొట్టలేడు. లేబర్ క్లాస్ 4 ఉన్నారంటే వాళ్ళు గవర్నమెంట్ అన్ని ఫ్రీగా ఇస్తుంటారు. పడేది ఎవరి మీద అంటే మధ్య తరగతి వాళ్ళ మీదే పడుతుంది.